హలో గైస్, ఈ వైసీపీ కుక్కలకు ఇంకేం పని ఉండదు భయ్యా. సో నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ క్లియర్గా అర్థమై ఉంటుంది. అదేనండి, హరిహర వీరమల్లు జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కాకపోతే ఈ పేటీఎం కుక్కల వల్ల ఆ రిలీజ్ డేట్ని అయితే కొద్దిగా చేంజ్ చేయాల్సి వచ్చింది. అసలు నిజంగా ఈ పేటీఎం కుక్కల వల్ల రిలీజ్ డేట్ని చేంజ్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ పేటీఎం కుక్కలు ఎంత మురికినా సరే పవన్ కళ్యాణ్ తలపై ఎంట్రుకలు కూడా పేకలేరు. సో వీడియో చూస్తున్న మీలో పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో జై జాన్సన్ అని కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే ఈ పేటీఎం కుక్కలు మొరక్కుండా ఉంటాయి. సో ఎంతకీ మ్యాటర్ ఏంటంటే, హరిహర వీరమల్లు మూవీని జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తామని గతంలో అనౌన్స్ చేశారు. బట్ కొన్ని కారణాల వల్ల మూవీని అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ని అడ్వాంటేజ్గా తీసుకున్న కొంతమంది పేటీఎం కుక్కలు అయితే ఫేక్ న్యూస్ బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. తమతో పెట్టుకుంటే మూవీస్ కూడా రిలీజ్ కావంటూ కొంతమంది అయితే వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పేటీఎం కుక్కలకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఏ మూవీకి ఎంత టికెట్ ప్రైస్ పెట్టుకోవాలి, ఎంత ఐకి ఇవ్వాలి అని డిసైడ్ చేసింది అక్కడ పోస్టర్ పవన్ కళ్యాణ్. అలాంటి ఒక వ్యక్తి మూవీ ఆపాలంటే ఎన్ని గట్స్ ఉండాలి. జస్ట్ వీళ్ళు పోస్టులు పెట్టడం తప్పించి మూవీని అసలు వెంట్రీ కూడా పేకలేరు. పోస్టర్ పవన్ కళ్యాణ్ అంటారా బాబు. సో మీకు అర్థమైంది కదా, హరిహర వీరమల్లు మూవీని ఆపడం ఎవరి తరము కాదు. కొంత షూటింగ్ పార్ట్ ఉండడం, అంతేకాకుండా ప్రీ ప్రొడక్షన్ వర్క్లు అయితే ఇంకా జరగలేదని జస్ట్ అయితే పోస్ట్ పోన్ చేస్తారు అంతే. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.